మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో 400 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ సినిమా చాలా రసవత్తరమైన క్రీడా అంశాలతో కూడి ఉంటుందట. రామ్ చరణ్ రగ్గుల్ లుక్ తో షాక్ ఇవ్వబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం అల్లు మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నట్లుగా తరచుగా వార్తలు వింటూ ఉన్నాం. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే అనిపిస్తుంది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందు మొండేటి ఒక ఆసక్తికరమైన విషయం రివీల్ చేశారు. అల్లు అరవింద్ రామ్ చరణ్ తో 300 కోట్ల బడ్జెట్ లో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ఈ చిత్రానికి దర్శకుడిగా నన్నే ఎంచుకున్నారు అని చందు మొండేటి తెలిపారు. కథ కూడా సిద్ధంగా లేదు, కానీ అరవింద్ గారు తనకి ఆఫర్ ఇచ్చినట్లుగా పేర్కొన్నాడు. చందు మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 అల్లు అరవింద్ కి విపరీతంగా నచ్చేసిందట. అందుకే ఈ అవకాశం ఇచ్చారు, కానీ ఆ చిత్రం కుదరలేదు. చివరికి నాగ చైతన్యతో తండేల్ ఫిక్స్ అయింది అని చందు తెలిపారు. 300 కోట్ల బడ్జెట్ లో రామ్ చరణ్ తో గానీ సూర్యతో కానీ సినిమా చేయాలన్నది అల్లు అరవింద్ ఆలోచన అని చందు తెలిపాడు. సూర్యతో తాను సినిమా చేయబోతున్నట్లు చందు మొండేటి కన్ఫర్మ్ చేశారు. రామ్ చరణ్ తో ఫ్యూచర్ లో తప్పకుండా చిత్రం చేస్తానని పేర్కొన్నారు. చందు మొండేటి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చందు మొండేటి నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి ఈ చిత్రంలో జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.